వెల్కమ్ టు AP7 AM. మనం పైకి చూడడానికి ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉంటాం, కానీ లోపల ఏవో సమస్యలు మొదలవుతూ ఉంటాయి. మన శరీరం వీటికి సంబంధించి కొన్ని మార్గాల ద్వారా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో గోల్డ్ కూడా ఒకటి. కొన్ని రకాల వ్యాధుల నుంచి విటమిన్లు, మినరల్స్ లోపం దాకా గోల్డ్లను చూసి మనం తెలుసుకోవచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడియో చివరి దాకా చూడండి, మీ గోళ్లు మీకేం చెప్తున్నాయో అర్థం చేసుకోండి. గోళ్లపై నలుపు రంగులో చారలు. గోళ్లలో దిగువ నుంచి ఎగువ చివరి వరకు నలుపు రంగులో చారలు ఏర్పడటం, అవి మరింతగా విస్తరించడం మెలనోమాగా పిలిచే స్కిన్ క్యాన్సర్ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించి చికిత్స చేయించుకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. నిలువు చీలిక, మధ్యలో ఖాళీ ప్రదేశం రావటం. గోళ్లలో నిలువునా చీలిక రావటం, గోరు లోపలి భాగంలో ఖాళీ ప్రదేశం ఏర్పడటం, ముదురు గోధుమ రంగులో చారలు రావటం వంటివి ఒనికోపాపిలోమా లక్షణాలు. ఇవి పెద్దగా ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ భవిష్యత్తులో క్యాన్సర్ కణితులు ఏర్పడవచ్చనే దానికి ఇది సంకేతమని అంటున్నారు. గోళ్లు విపరీతంగా పెరిగి వంగిపోవటం. గోళ్లు మందంగా విపరీతంగా పెరిగి ఓవైపు వంగిపోవడాన్ని ఒనికోగ్రైఫోసిస్ అంటారు. ఈ గోళ్ల మొదలు భాగంలో కణాల పెరుగుదల అస్తవ్యస్తంగా ఉంటుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పాటు సోరియాసిస్, సిఫిలిస్, వెరికోస్ వెయిన్స్ వంటి వ్యాధులు దీనికి కారణమవుతాయని హెల్త్ ఎక్స్పర్ట్లు వివరిస్తున్నారు. గోళ్లపై చిన్న గుంతలు. గోళ్లపై గుండ్రంగా చిన్న గుంతలు ఏర్పడటాన్ని పిట్టెడ్ నెయిల్స్ అంటారు. సోరియాసిస్, తామర, ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి వంటివి ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోళ్లపై అడ్డంగా ఘాట్లు ఏర్పడటం. గోర్లపై అడ్డంగా లోతైన ఘాట్లు ఏర్పడటాన్ని బ్యూస్ లైన్స్ అంటారు. తీవ్రమైన జ్వరంతో కూడిన వ్యాధులు, తీవ్రమైన షుగర్, ఖనిజ లవణాల లోపం వంటివి ఉన్నవారిలో ఈ ఘాట్లు వస్తాయట. గోళ్లు పసుపు బారటం. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు గోళ్లు పసుపు రంగులోకి మారి పెలుసుబారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి శరీరంలో లింఫ్ వ్యవస్థలో సమస్యలతోనూ ఈ పరిస్థితి వస్తుందని వారు అంటున్నారు. గోళ్లపై తెల్లటి మచ్చలు. ఇలా ఉండటం సాధారణమే అయినా గుండె సమస్యలు, షుగర్ వ్యాధి కూడా గోళ్లపై తెల్లటి మచ్చలకు కారణమట. గోళ్లు వెడల్పు పెరిగి వంగిపోవటం. కొందరిలో ఇలా ఉండడం మామూలే, కానీ గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారిలో గోళ్లు వెడల్పు అయి వంగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ గోళ్లపైన నొక్కితే స్పాంజ్ లా మెత్తగా అనిపిస్తాయని వివరిస్తున్నారు. గోరు ముందు భాగం పైకి లేచి మధ్యలో గుంతలా మారటం. ఇలా మారటాన్ని స్పూన్ నెయిల్స్ అని కూడా అంటారు. ఐరన్ లోపం, ఎనీమియాతో బాధపడుతున్న వారిలో గోళ్లు ఇలా మారతాయని వారు చెబుతున్నారు. వీటితో పాటు కిడ్నీ, థైరాయిడ్ సమస్యలు, లివర్ వ్యాధులు, విటమిన్ల లోపం ఉన్నవారిలో కూడా గోళ్లు పెలుసుబారటం, విరిగిపోవటం వంటి సమస్యలు ఏర్పడతాయి.